ఒక క్రొత్త జీవితం జీవిస్తావు. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు చూడండి, క్రొత్త జీవితం రావాలంటే మనకు క్రొత్త జీవితం రావాలంటే మనం ఏం చేయాలంట? మొదటిగా నీటి మూలముగా, ఒకటి నీటి మూలమన కావాలి, రెండోది పైనుండి వచ్చే ఆత్మ మూలముగానే కావాలి. ఈ రెండిటి తప్ప నువ్వు ఏ వ్యక్తిని చూసి నువ్వు మార్పు పొందలేవు, ఏ మనిషిని చూసి నువ్వు మార్పు చెందలేవు. కానీ ఒకటే నువ్వు క్రొత్తగా జీవించాలంటే, నీలో జీవితం మార్పు రావాలంటే, ఒక వ్యక్తి నిన్ను చూసి అబ్బా ఇతడు మారిండు అనడానికి, సాక్ష్యం ఇవ్వడానికి, ఆ సాక్ష్యం నీకు పొందాలంటే మొదటిగా నీటి మూలముగా. నీటి మూలము, నీరు అనగా నిన్ను శరీరాన్ని శుద్ధి చేస్తుంది. నీటితో శరీరాన్ని శుద్ధి చేస్తుంది. ఆత్మ అనగా హృదయ అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. ఆమె చెప్పండి గట్టిగా. ఆత్మ ఏం చేస్తుందండి? చెప్పండి. ఆత్మ ఏం చేస్తుంది? హృదయ అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. నీరు నీ శరీరాన్ని శుద్ధి చేస్తుంది. నీరు అనగా ఒకటి గుర్తుపెట్టుకొని, నీ మనసు శుద్ధి చేస్తుంది. నీ శరీర కార్యాలు శుద్ధి చేస్తుంది. నీకు బాప్తిసం తీసుకునేటప్పుడు ఇవన్నీ చెప్తారు. నువ్వు నిజమైన దేవుని యేసుక్రీస్తుని నువ్వు అంగీకరిస్తున్నావా? ఆయన నిజమైన దేవుడు నువ్వు తెలుసుకున్నావా? దేనినైనా, కష్టమైన బాధైనా, సుఖము వచ్చిన, కష్టం వచ్చిన, బాధ వచ్చిన దేవుని విడిచిపెట్టవా? విడిచిపెట్టను. చచ్చిపోయేంత వరకు దేవునికి నమ్మకం బ్రతుకుతావా? ఆ నమ్మకం బ్రతుకుతాను అని చెప్పి ఇవన్నీ ఒక నిబంధన చేసుకొని బాప్తిసం తీస్తారు. ఆమె చెప్పండి గట్టిగా. ఇక పాతి అని నువ్వు తీసేస్తావా? త్రాగుడుకు బానిస కావు కదా, ఇక నీ నోటి నుండి బూతు మాట రాకూడదు కదా. ఏది రాకుండా ఉండడానికి ఒకటి ఏంటంటే, మొదటిగా నీటి మూలముగా నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆమె చెప్పండిగా. రెండోదిగా ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే నీటి ద్వారా నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు నీళ్ళు ఏం కలుగుతుందంట? క్రొత్త అనుభవాలు వస్తుంటాయి, కొత్త జీవితం కలుగుతుంటాయి, కొత్త మనసు కలుగుతుంటుంది. అప్పుడు దేవుని ఆత్మ నీ హృదయములో దిగు వస్తుంది. క్రొత్త హృదయంలోకి దిగు వస్తుంది, పాత హృదయంలోకి రాదు. పాత హృదయంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక మాట బైబిల్ ఏముందంటే, కొత్త తిత్తులో పాత ద్రాక్షరసం పోయకూడదు. అర్థమవుతుందండి? పాత తిత్తులో కొత్త ద్రాక్షరసం పోయకూడదు. కొత్త బట్టకు పాత బట్టకు అతుకు పెట్టరాదు. అర్థమవుతుందండి? మొదటిగా మనం ఏం చేయాలంట? నీటి ద్వారా శుద్ధీకరించబడుతున్నాం.